నెలలో కురిసిన భారీ వర్షానికి సిరికొండ మండల్ అలాగే దర్పల్లి మండలంలో వాడి బీరప్పతాండ సిరికొండ మండలానికి వచ్చి గడ్కోల్ రామడుగు పెద్దవాల్గోట్ చిన్నవాల్గోట్ ఈ ప్రాంతంలో బ్రిడ్జి తెగిపోవడం అలాగే రైతుల పొలాల్లో ఇసుక చేరి అనేక ఎకరాలు మరి నష్టపోవడం జరిగింది. నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సర్వే చేసిరు తప్ప నయా పైసా రైతులకు ఇవ్వలేదు. అలాగే కొండూరు గడ్కోల్ వాడి గ్రామాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కానీ టీవీలు కానీ విలువైన వస్తువులు కూడా కొట్టుకుపోవడము మరి అపార నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మరి అంచనా వేసి ప్రభుత్వానికి పంపిరు తప్ప ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదు. 6 నెలలు గడుస్తుంది. కాబట్టి మేము ఇక్కడ ప్రజల పక్షాన నష్టపోయిన వారికి 50,000 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా. అలాగే ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వాళ్ళు మరి వాళ్ళకు కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాలయ పైన సరైనది కాదు. మరి ప్రజల పక్షాన మనం ఉండే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి వాటర్ ద్వారా కోతకు గురైనటువంటి పొలానికి 1,00,000 రూపాయలు, అలాగే పంట నష్టపోయిన వారికి ఎకరానికి 50,000 చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పినా చేయలే, దాన్ని మెన్షన్ చేస్తలే, ఓన్లీ అదే విషయం. అది నెక్స్ట్ చాలా వర్షానికి బాబయ్య అనే వ్యక్తి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. అప్పుడు కూడా వీడియోలు కూడా మరి మీడియా కూడా అప్పుడు తీసిర్రు. ఈ రకంగా నష్టపోయారు. వీరికి కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. చిత్రంలో చూడొచ్చు మీరు కూడా.